హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం ఎలా చేయాలో సింపుల్గా చూసేద్దాం. చాలా సింపుల్ వేలో అయితే చూపించేస్తాను. దద్దోజనం శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టవలసిన ప్రసాదాల్లో ఇదొకటి అనమాట. దద్దోజనం ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. నేనైతే 3 కప్స్ అన్నం తీసుకున్నాను. దాని అన్నం ఎంత ఉందో అంతే పెరుగు, మిరియాల పొడి, పచ్చిమిర్చి 6, కొద్దిగా అల్లం ముక్క సన్నగా తరుక్కోవాలన్నమాట. తాలింపు శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది. మనం ముందుగా అయితే పెరుగుని బాగా అయితే ఒక్కసారి స్పూన్తో ఇలా మెదిపేస్తే స్మూత్గా అయితే వచ్చేస్తుంది. దాన్ని మనం తీసుకున్న రైస్లో వేసి బాగా అయితే కలుపుకోవాలన్నమాట. మొత్తం అన్నానికి మొత్తం పట్టీలా అయితే పెరుగునైతే కలిపేసుకోవాలి. తీసుకున్న అన్నానికి కరెక్ట్గా అయితే మజ్జిగ అయితే సరిపోయింది. పెరుగు మొత్తం ఒక్కసారి బాగా అయితే కలిపేసుకుందాం. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. మనకి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి 2 స్పూన్స్ వచ్చేసి వాటర్ అయితే కలిపేసుకుని అన్నం పెరుగు అయితే కలిపేసుకుందాం. తాలింపు అయితే వేసేసుకుందాం. నేనైతే ఆయిల్ తోటే చేస్తానన్నమాట. మనం కట్ చేసుకున్న అల్లం ముక్కలు చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. అవి వేగిన తర్వాత 5-6 పచ్చిమిర్చి అయితే సన్నగా తరుక్కుని అవి కూడా వేగాలన్నమాట. తర్వాత శనగపప్పు, మినప్పప్పు, సాయి మినపప్పు అంటాం కదా, అది వేసుకుని బాగా అయితే వేగనివ్వాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా వేసి బాగా అయితే వేగనిచ్చేద్దాం. మనం చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఎండుమిర్చి 4-5, కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా అయితే వేయించేసుకోవాలి. మనకి హడావిడి ఏమీ లేకుండా ఇది అమ్మవారికి శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఇష్టమైన ప్రసాదాలు ఇదొకటి అనమాట. తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకుందాం. తర్వాత తాలింపు అయితే వేసేద్దాం. తాలింపు కూడా వేసేసిన తర్వాత మిరియాల పొడి కూడా కొద్దిగా వేసుకుని ఒక్కసారి అయితే బాగా కలిసేలాగా అయితే కలిపేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా దద్దోజనం రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.